వెల్కమ్ టు జై న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల లడ్డూ వివాదం, కొండవోలు సుధాకర్ కీలక వ్యాఖ్యలు. నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా లేదా జరగకపోతే ఈ దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అని కోరుతూ సుబ్బారెడ్డి పిల్లు వేశారని వెల్లడి. తమ హయాంలో తిరుమలలో ఎలాంటి తప్పులు జరగలేదన్న భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్. బీఆర్ఎస్ అంతం చేయడం మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కాదు కదా, ఆయన జేజమతనం కూడా కాదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. అసలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఖర్చుపై మాట్లాడే అర్హత కోమిటిరెడ్డికి లేదని వెల్లడి. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న రాజయ్య. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన. సిబిఐ విచారణకు మేం సిద్ధంగా ఉన్నామన్న కేసినేని చిన్ని. మనోభావాలను దెబ్బతీసిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని వెల్లడి. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లిని కూడా అరెస్టు చేయాలని పిలుపు. ఖమ్మంలో భక్తుడికి చేదు అనుభవం. తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు బట్లం కవర్. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తలు తెలిసిన తర్వాత మళ్లీ ఇలాంటిది జరగడం అపవిత్రమేనని భక్తుల ఆవేదన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణలపై నిజ నిజాలు నిగ్గు తేల్చాలంటూ టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్లులోని వివరాలను మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టులో పిల్ వేశామని, తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజ నిజాలేంటి, ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రచారంలో నిజం ఉంటే బయటకు రావాలన్న ఆయన, నిజాలు బాహ్య ప్రపంచానికే తెలియాలంటే ప్రభుత్వం వేసిన సిట్ లేక ఇన్వెస్టిగేషన్ కేసు సరికాదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు ఉందని చెప్పిన తర్వాత దర్యాప్తు సంస్థ పరిస్థితి దాటి వేరే విధంగా విచారణ చేస్తుందా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న అని పేర్కొన్నారు. అందుకే గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వారికి సహకరించడానికి ఫుడ్ టెక్నాలజీపై నిపుణులతో కమిటీ వేసి విచారణ చేయాలని కోరుతూ ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. అంతేకాదు, ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు ధర ఎక్కువ అని ఆయన చెప్పారు. Hence the method is not applicable to milk fat in the case of obtained from bovine milk other than cow's milk. However, BIS 1632-6 of 2015. So, S value తక్కువ ఉందని మీ కంక్లూజన్సా? S value తక్కువ దేనికి కారణాలు ఇచ్చాడు. If the cow is not fed properly, sir, if the milk is produced from mammary gland, it reduces the S value, and దాన్ని పట్టుకొని animal fat అని మీరు చెప్తారయ్యా? Was there in it that animal fat was mixed in it? Come on, in the report గా ఉంటే చెప్పండి, మీరు చదవండి. చివరిగా ఒక ప్రశ్న సార్, ఏదైనా నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం వరకు వచ్చి నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. ఇంత కోట్లాది మంది భక్తులు మనోభావాలు కష్టం చేయొద్దని రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. యు ఆర్ రైట్. అక్కడ 5-6 టెండర్లకు పిలిచారు. వాళ్ళ రేట్లు ఇంచుమించుగా ఒకటే, ఈయన ఒక్కడే కాదు. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది. ఇతను L2 వచ్చాడు. అది మా బోర్డు ఉన్నట్టు కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దానిలో రివర్స్ టెండరింగ్లో వాడు ఎవరు ఒప్పుకోలే. ఈ స్టూడ్ యాజ్ L2, he stood as L2. ఒక టెండర్ పిలిచిన తర్వాత లేదు, హయ్యెస్ట్ 4000 వేసి ఉంటాడు ఒక కిలో, వాడికి దఖలు పెట్టామనుకో ఏమైనా వస్తుంది అభిప్రాయం? మీరు టీటీడీ సొమ్ము దోచిపెడుతున్నారని రాదా? ది బెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్, ది లోయెస్ట్ ప్రైస్ టీటీడీ వాంటెడ్. అదో కరెక్ట్ రాదా మిత్రమా? మీరు అడిగారు క్వశ్చన్. కరెక్ట్గా రాకపోతే తిప్ప పంపిస్తున్నాం కదా, మాకు భయమేమి? మా టెస్టుల్లో మీరు సరైన నాసిరకం ఇస్తే తిరిగి పంపించేశాం కదా. మేం కాదు, మీ ప్రభుత్వంలో కూడా పంపించారు కదా. మా ప్రభుత్వంలో అసలు సప్లయే లేదు కదా ఏఆర్ ఫుడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వానికి టీటీడీకి ఏమైనా సంబంధం ఉందా? టీటీడీ అటానమస్ బాడీ, అది కూడా ఒప్పుకున్నాం, దానికి కూడా వస్తాం. ఈ సప్లై అంటూ జరిగింది మీ రెజీమ్లో, మీ ప్రభుత్వంలో కదా 10 ట్యాంకర్లు ఏఆర్ ఫుడ్ ఇచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదు కదా.
ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఇట్ ఫాల్స్ బియాండ్ ఎస్ వాల్యూ ఉంది కానీ ఏమన్నా రాసున్నారు అంతకన్నా? ఇదిగో మీకు పెట్టేదండి ఎస్ వాల్యూ ఎందుకు తక్కువ వస్తుందో రీజన్స్ రాసున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఇదంతా వద్దబ్బా, చిన్న లాజిక్ చెప్తాను. నేను రాగి చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాన్ని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తున్నాడు. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఈస్ 450 to 1200 rupees per kg. Yes, you can see it. ఫిష్ ఆయిల్ వచ్చి 1473 రూపాయలు కిలో. ఇంత చిన్న విషయం ఇది. జరిగిందేంది, మీ ప్రభుత్వంలో ఒక సప్లయరు L1గా వచ్చినటువంటి ఒక బిడ్డరు కొన్ని బాగానే పంపించాడు, కొన్ని నాసిరకం పంపించాడని మీ ప్రభుత్వంలో కొన్ని మిత్తిప్పు పంపించారు. అది ప్రసాదంలో ఇప్పుడు మిక్స్ కాలేదే. తమ హయాంలో తిరుమలలో ఎలాంటి తప్పులు జరగలేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద ప్రమాణం చేశారు. అనంతరం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయాలనే చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుద్ధి చేయాల్సింది శ్రీవారి ఆలయాన్ని కాదని చంద్రబాబు నాలుకనని ఎద్దేవా చేశారు. వెంకటేశ్వర స్వామిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, అది చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. నేను సుబ్బారెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు, అలా చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం. ఆరోపణలను అంగీకరించాం, తప్పు చేయలేదు, చేయం. లడ్డూ కల్తీపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రభుత్వం కనుసన్నల్లో ఉండే సిట్ సిబిఐలతో వద్దు. సీఎం చంద్రబాబు చెప్పేట్టే టీటీడీ ఈవో శ్యామలరావు వ్యవహరిస్తున్నారని భూమన ఆరోపించారు. పూర్వం వెలిగించినటువంటి ఆ శుభ సమయాన కర్పూరాన్ని కూడా తోసిపారేసి నన్ను లాగి అవమానపరచటం అన్నది చంద్రబాబు ప్రభుత్వం యొక్క భయాన్ని తెలియజేస్తున్నదే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు. చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నా, కొండ మీదంటే సరే ఆపినారు, తోసేసినారు అనుకుంటే ఆడి నుంచి కిందికి వచ్చి మా ఇంటికి వస్తూ ఉంటే దారిలో గరుడ విగ్రహం దగ్గర ఆడ కూడా ఒక 50 మంది పోలీసు వాళ్ళని పెట్టి మీడియా వాళ్ళు ఉంటే నేను ఆగిన, ఇక్కడ మాట్లాడడానికి లేదు, చాలా సెన్సిటివ్ అనేసి అక్కడి నుంచి కూడా మమ్మల్ని నెట్టివేసినారు. సరే, మాకు ప్రతిపక్షము కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, ఇలాంటి చర్యలు కొత్త కావు. కానీ తప్పు చెయ్యకుండా ఆరోపణలు వేస్తే అంగీకరించటానికి సిద్ధంగా లేం. అందుకే నిన్న మొన్న ప్రతిరోజు కూడా మా నాయకుడి దగ్గర నుంచి మా వరకు అందరము కూడా సిబిఐ చేత విచారణ చేయించండి, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి, నిజాలు నిగ్గు తేల్చండి, మేము తప్పు చేయలేదు, తప్పు చేసింది మీరు భగవంతుని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రాజకీయ ప్రయోజనాల కోసమని వాడుకుంటున్నది మీరు అనని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సరే, మీ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసి మీకు కావలసినటువంటి వాళ్ళు మా మీద ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ అంటే ఆ లడ్డు ప్రసాదాలలో పంది మాంసము, పంది కొవ్వు, చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాట్ వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా మీ ఆరాధ్యదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు. మేము సిద్ధం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే. అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారిని ముందే మీరే మొత్తం అంతా కూడా ఆడ నెయ్యికి బదులుగా పంది కొవ్వు, చేపల నూనె కలిపినారు, జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో
ఎవరికి తెలియదు బాబు గారు. బీఆర్ఎస్ ను అంతం చేయడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాదు కదా, ఆయన జేజమ్మ తరం కూడా కాదు అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి కోమటిరెడ్డి తన కుటుంబంలో అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని చురుకులంటించారు. అసలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితపై మాట్లాడే అర్హత కోమటిరెడ్డికి లేదని అన్నారు. హరీష్, కేటీఆర్ వద్దంటే పోలీస్ అధికారి ప్రభాకర్ రావు భారత్ కు రావటం లేదని అంటున్నారని, వారి తర్వాత రేవంత్ కూడా అమెరికా వెళ్లారని, మరి ప్రభాకర్ రావుకు సీఎం ఏం చెప్పి వచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఉంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని చెప్పిన చరిత్ర వెంకటరెడ్డిది అని దుయ్యబట్టారు. ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి గౌరవనీయులు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరవ్వడమే కాకుండా ఆయనకు నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేసిపోయినారు. కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కవిత గారి గురించి మాట్లాడారు. ఆ సందర్భాన్ని బట్టే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద పెద్ద కలలు కంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోతుంది, బీఆర్ఎస్ పార్టీ బంద్ అయిపోతుంది. ఆయన మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడం కోమటిరెడ్డి కాదు కదా, ఆయన తాతను ఆయన జేజమ్మ తరం కూడా కాదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను. వారు బీఆర్ఎస్ పార్టీ గురించి కాదు, ముందు వారి కుటుంబ విషయాల్లో ఉన్న వివాదాలను తెచ్చుకోమని చెప్పి నేను వారికి సలహా ఇస్తూ ఉన్నాను. ముందు వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని పరిష్కరించుకోండి. ముఖ్యంగా వారి పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న విభేదాలని కూడా పరిష్కరించుకోమని చెప్తా ఉన్నాను. ఈవెన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా వారి పార్టీ కుటుంబంలో సఖ్యత లేదు, విభేదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునే విషయంలో మీరు దృష్టి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిన్న అనేక మాటలు వాళ్ళు మాట్లాడారు. ప్రభాకర్ రావు గారు అమెరికా పోతే రావద్దు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ముందుగా హరీష్ రావు పోయి చెప్పొచ్చినారు, తర్వాత కేటీఆర్ గారు పోయి చెప్పొచ్చినారు అనే మాట నిన్న వారు మాట్లాడారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పోయినారు కదా, మరి ఏమని బతిలాడొచ్చినారు? ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పోయి వచ్చినారు. వీరిద్దరు పోయి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఏమని పోయి కలిసి వచ్చారు, ఏమని మాట్లాడొచ్చారు? అవి తెలిసినప్పుడు ఇవి తెలియదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. ఇద్దరు కదా కుమ్మక్కై, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై మరి కవిత గారిని అపనిందల పాలు చేసి జైల్లో పెట్టారు. ఆధారాలు లేవు, ఇప్పటికి కూడా ఆధారాలు చూపించలేకపోయినారు. అనేక బాధలు ఈరోజు ఇక్కడ ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలకు అనేక బాధలు ఉంటే అవి విడిచిపెట్టి కేసీఆర్ గారి కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చే అలవాటు వదులుకోవాలని చెప్పి నేను కోమటిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరంటే మాకు అపారమైనటువంటి గౌరవం, కానీ మీరు మాట్లాడుతున్న మాటల్ని బట్టి తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను. గతంలో 5 సంవత్సరాలు మీకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే అవకాశం యాదాద్రి భువనగిరి జిల్లా ఇచ్చింది. మీరేమిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లాకు అని నేను అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాలు మీరు పార్లమెంటు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్టు ఉందని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని రాజయ్య గుర్తు చేశారు. రాష్ట్ర ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 3 సభ్యులతో ప్రభుత్వ ఆసుపత్రుల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లిన రాజయ్యతో పాటు ఇతర నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దవాఖానకి మేము వెళ్తే తప్పేంటి, ఎందుకు పోలీసులు అడ్డుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో హెలికాప్టర్లో ఏజెన్సీ ప్రాంతాలకు వైద్య సామాగ్రి తరలించామని పేర్కొన్నారు. 100 పాజిటివ్ కేసెస్ రాలేదు, ఒక్క మరణం కూడా లేదనేది అప్పుడున్న రిపోర్ట్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కేటీ రామారావు గారు 3 సభ్య కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో మాతా శిశు మరణాలు ఎక్కువైనాయన్నట్టు, అదేవిధంగా గ్రామాలలో విష జ్వరాలు విజృంభించి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల
ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యంగా ప్రియతమ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెల 230 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి, పట్టణ ప్రగతికి 260 కోట్ల వరకు విడుదల చేసి, పరిశుభ్రంగా ప్రాంతాలు ఉండే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ నీటి నిల్వ లేకుండా, ఎందుకంటే జబ్బులు మొత్తం కూడా నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరుగుతాయి, అదేవిధంగా పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈగలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటాయి. కాస్త డీప్కి వెళ్ళేది ఉంటే ఈగల వల్ల మనకు అంటు రోగాలు వస్తుంటాయి. అంటే టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, అతిసార వ్యాధి కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, ఎన్కెఫలైటిస్ కావచ్చు, ఇవన్నీ కూడా శుభ్రత లేకపోవడం వల్ల. అదేవిధంగా మనకు దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్, విష జ్వరాలు ఎక్కువగా వస్తే డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లాంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి రెండు కూడా ఇప్పుడు ఒక పక్క పొద్దున్న దాకా ఈగలతో సావాసం, కంచం పొత్తులాగా, రాత్రి దోమలతో కాపురంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. దోమలు డైరెక్ట్గా అటాక్ చేస్తాయి. అదేవిధంగా ఈగలేమో మనం తింటున్న ఆహార పదార్థాల మీద వాళ్ళు ఆ రకంగా జబ్బులు వచ్చడానికి అవకాశం ఉంటాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈగలను, దోమలను కంట్రోల్ చేయడంలో వైఫల్యం అవుతూ ఉన్నది. చెప్పడానికి చాలా సింపుల్ థింగ్ అని, ఈ రెండిటి వల్లనే శుభ్రత లోపము, అదేవిధంగా నీటి నిల్వలు, వాటి వల్ల మాత్రమే ఈ జబ్బులను వచ్చడానికి అవకాశం ఉంటుంది. సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల, సరి అయిన నిధులు లేకపోవడం వల్ల, అదే సమీక్షలు లేకపోవడం వల్ల ఈరోజు మొత్తము తెలంగాణ మొత్తంలో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా మరి సరి అయిన సిబ్బంది లేకపోవడం వల్ల, సరి అయిన మందులు లేకపోవడం వల్ల, అదేవిధంగా సబ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, కరెక్ట్ నర్సింగ్ వాళ్ళు కూడా సరిగా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్ష హోదా కోసం బాబా బామతులు హరీష్ రావు, కేటీఆర్ కొట్టుకుంటున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. ఐలయ్య మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. కేసీఆర్ రైతులను ముంచాడు, హరీష్ డైరీలను నాశనం చేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం బాబా బామతులు కొట్టుకుంటున్నారు. ప్రజా ఆరోగ్యంపై కేటీఆర్ కమిటీ వేయడం సిగ్గుమాలిన పని. ప్రజాపాలనకి వస్తున్న ఆదరణ చూసి రంగా, బిల్లాలు ఓరోలేకపోతున్నారని, గాంధీ హాస్పిటల్ సిబ్బంది మనోధైర్యం దెబ్బతీసేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. 10 ఏళ్లలో ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా ఒక కమిటీ అంటున్నారు. కమిటీ చేసే అధికారం మీకు ఎక్కడిది? గౌరవ ఎమ్మెల్యేలు ఎక్కడక్కడ వాళ్ళ హాస్పిటల్ కానీ వాళ్ళు తనిఖీ చేసే అధికారం ఉంటుంది. ఇలా రాజయ్యని మీరు ఒక డిప్యూటీ సీఎంగానే ఓర్వలేదు, తీసేసిరు. ఆయనకు ఎమ్మెల్యేగా బీఫామ్ ఇవ్వలేదు. ఆయన కమిటీ చైర్మన్ ఏ హోదాలో వేస్తారు అంటే మీకు అప్పుడేమో అధికారం ఉన్నప్పుడు ఆయనకు అక్కర రాలే. ఒక ఎమ్మెల్యేగా దళితుడు మీకు టికెట్ ఇవ్వడానికి చేతగాలే. ఇలా కమిటీ చైర్మన్ అంటే దళితుడిని పట్టుకొని మళ్ళీ ఒక డ్రామా చేయడానికి కమిటీ వేసి తప్ప, అరే మా ప్రభుత్వం చిత్తదృష్టితోటి సీజనల్ వ్యాధి మీద కానీ, వైరల్ ఫీవర్ల మీద కానీ, డెంగ్యూ వ్యాధి మీద కానీ ఎప్పటికప్పుడు గాంధీ హాస్పిటల్ డాక్టర్లతో, ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లతో పర్యవేక్షణలు ఉండి మా గౌరవ మంత్రి దామోదర్ రాజస్వామి గారు ఎప్పటికప్పుడు రివ్యూ పెట్టి ఇలా మెరుగైన వైద్యం అందిస్తున్నాం. దీన్ని చూసి ఓర్వలేక తెలంగాణలో అల్జడి సృష్టించాలని చెప్పి ఇలా చూస్తున్నారు. ఎన్ని ప్రాణాలు పోయినాయి మీరు ఒకసారి చూడండి. మీ సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం, ఎలుకల కొరికి చనిపోయిన దాఖలాలు మీ ప్రభుత్వంలో ఉన్నాయి కదా. హాస్పిటల్లో చిన్నపిల్లలు ఎలుకలు కొరికినాయి. ఈ రకంగా అయ్యో ఆపరేషన్ అని చెప్పి ఎన్ని వచ్చినాయి మీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఒక్కటని ఉందా? మీరు ఇవన్నీ చూడండి. నాడి పట్టే నాదుడు లేడు మీ 10 ఏళ్ల పాలనలో. ఈ రకంగా అప్పుడున్నటువంటి మీడియాలు ఎన్ని చెప్పినా మృతదేహాన్ని పందికొక్కులు కొరికేశాయి. కనీసం చనిపోయిన వాళ్ళకు కూడా రక్షణ చేయలేని మీ ప్రభుత్వంలో ఇవాళ మీరు సన్నాయి నొక్కులు నొక్కితే తెలంగాణ ప్రజలు మేము నమ్ముతారా? ఎన్ని ఇక్కడ చూడండి ఒకసారి, మృతదేహాన్ని కొరికిన ఎలుకలు. మరి సిగ్గుండి మతుడిని మాట్లాడుతుండా?
కమిటీ వేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీ రాజకీయ లబ్ధి కోసం ఒక దళిత బిడ్డ రాజయ్యను మళ్ళీ ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు. మీరు ప్రభుత్వం ఉన్నప్పుడేమో రాజయ్య ఒక డాక్టర్గా, ఒక డిప్యూటీ సీఎంగా, కనీసం ఎమ్మెల్యేగా పనిచేయనని పనికి అక్కరాడని తీసేసిన దళిత బిడ్డను మళ్ళీ ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నాడు. కేటీఆర్, కేసీఆర్కు, హరీష్ రావుకు తెలంగాణ ప్రజల బుద్ధి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చట్టబద్దమైన రూల్స్ ఆధారంగా అంతర్జాతీయ శాంతికి మద్దతు తెలపడం, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, అన్ని సమస్యలకు శాంతియుత పరిష్కారాలను సాధించడం కోసమే క్వాడ్ కూటమి పనిచేస్తోందన్నారు. ఇండో పసిఫిక్ ను స్వేచ్ఛాయుత, బహిరంగ, సమగ్ర, సుపన్నమైన ప్రాంతంగా మార్చడమే తమ ప్రాధాన్య అంశమని ప్రకటించారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రాల్లో తరచూ ఉద్రిక్తతలకు తెరలేపుతున్న చైనాకు ఆయన ఈ మేరకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. टेक्नोलॉजी का मिलना मानव कल्याण की गारंटी देता है, एक विश्वास पैदा करता है. एंड टेक्नोलॉजी माइनस डेमोक्रेसी मैं समझता हूँ किसी भी संकट के लिए एक वातावरण पैदा कर देता है. और भारत एक देश है जो जिसके पास टैलेंट भी है, डेमोक्रेसी भी है, मार्केट भी है. और ऐसी गोल्डन अपॉर्चुनिटी मैं समझता हूँ बहुत रेयर होती है जो आज भारत के पास उपलब्ध है. और आप में से बहुत एक लोग हैं जिनका भारत के साथ निकटता रही है, आपका अनुभव भी रहा है, और आपने ग्लोबल लेवल पे कई जगह पे काम किया है और भारत में भी काम किया है. तो आप कंपैरिजन भी कर सकते हैं, और उस कंपैरिजन पे भी आप देखेंगे कि आपको +1 की पोजीशन वहाँ नजर आएगी. और इस अर्थ में मैं इसको बड़ा महत्व मानता हूँ. इनिशिएटिव ऑन क्रिटिकल एंड इमर्जिंग टेक्नोलॉजी, आईसेट इंक्लूसिव इनोवेशन के लिए हमारे साझा कमिटमेंट का प्रतीक है. आप में से कई साथियों से मैं पहले भी मिला हूं. भारत आपकी ग्रोथ स्टोरी से फैमिलियर है और हम उस पर ट्रस्ट भी करते हैं. पिछले दशक में भारत रिफॉर्म, परफॉर्म एंड ट्रांसफॉर्म इस मंत्र को लेकर के आगे चला है. और पिछले दिनों का अनुभव से हमें लगता है कि इसमें हम गति जितनी ज्यादा बढ़ाएंगे, उसका फलक जितना ज्यादा हम विकसित करेंगे, और जरूरत के आधार पर हम रिफॉर्म को बल देंगे, तो शायद हम और अधिक परिणामकारी होंगे. तो हमारा ध्यान इन दिनों उन बातों पर ज्यादा है. आज का भारत एम्बिशियस सपने देखता है और उन्हें पूरा करने का भरसक प्रयास भी करता है. आज भारत विश्व की 5वीं सबसे बड़ी इकोनॉमी है, विश्व की सबसे तेजी से ग्रो करने वाली इकोनॉमी है. और मैं पक्का मानता हूं कि मेरा ये जो तीसरा कार्यकाल है उसमें हम 3rd लार्जेस्ट इकोनॉमी का हमारा जो गोल है उसको हम अचीव कर लेंगे, क्योंकि आज हम हाईएस्ट ग्रो करने वाले लोग हैं. जब दुनिया का सबसे बड़ा देश, सबसे बड़ी डेमोक्रेसी तेजी से ग्रो करेगी, तो ग्लोबल पीस और प्रॉस्पेरिटी के भी एक आश्वासन उससे प्राप्त होता है. और जो आज आप देख भी रहे हैं, टेक्नोलॉजी विकसित भारत की यात्रा का एक अहम स्तंभ है. इसलिए आज हमने भारत में टेक्नोलॉजिकल कोलैबोरेशन और इन्वेस्टमेंट के लिए अभूतपूर्व संभावनाएं खड़ी की है. भारत की स्केल, भारत की कैपेसिटी, भारत की कैपेबिलिटी और भारत का परफॉर्मेंस
आप उसमें यूनिकनेस देखते होंगे, आपने अनुभव किया होगा। आज भारत के पास वन ऑफ द मोस्ट वाइब्रेंट डिजिटल इकोसिस्टम है। तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम आज भारत में है। తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటి అవశేషాలు కలిపినట్లు రిపోర్టులో తేలింది. ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ గొడవ నడుస్తున్న క్రమంలోనే మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఖమ్మంలో ఓ భక్తుడికి చేదు అనుభవం ఎదురైంది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తలు తెలిసిన తర్వాత మళ్లీ ఇలాంటివి జరగడం అపవిత్రమేనని భక్తులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. పద్మావతి, ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుని పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకి చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ అయిపోయిందండి మా దర్శనం. మేము 4 వెళ్తామండి, అంతే అండి. మనోభావాలను దెబ్బతీసిన జగన్ను వెంటనే అరెస్ట్ చేయాలి. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లిని కూడా అరెస్టు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. అప్పటి టీటీడీ బోర్డులో ప్రస్తుతం ఉన్న అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. విచారించి వారిపైన చర్యలు తీసుకోవాలి. అప్పటి టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీలో ఉంటే వాళ్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆయన బోర్డుతో సంబంధం లేకుండా చాలా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అలాగే సిబిఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. సిట్టింగ్ జడ్జితో ఆయన విచారణకు సిద్ధం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దేవుడికి ప్రసాదం పెట్టే నేతిలో కూడా అవినీతి చోటు చేసుకుందంటే ఇంతకంటే దారుణం ఏముంది? అందుకే ప్రజా సంఘాలు జగన్ ఇంటి ముందు ధర్నాలు చేస్తున్నాయి. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే వరదలను ఎంత సమర్థంగా ఎదుర్కొన్నామో తెలుస్తుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా దీనికి బాధ్యుడే. ఎందుకంటే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రి కింద పనిచేసింది వెల్లంపల్లి శ్రీనివాసే. అంతేకాకుండా కొంతమంది ఇక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కూడా దీనికి బాధ్యులే. వాళ్ళందరూ కూడా తిరుమల కమిటీలో ఉన్నారు, నైవేద్య కమిటీలోనే ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా మీ ప్రెస్ వారు ఎవరెవరు ఉన్నారో వెలికి తీసి వాళ్ళందరినీ పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నాం. ఈయన రాసిన లెటరు, ఈ దౌర్భాగ్యుడు రాసిన లెటరు చూస్తే ఏమంటాడు? అసలు ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు, ఏమీ అడగడం, అసలు ఏది అడగడం. ఏంటి అపచారం? చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా అపచారం చేశాడంట. ఏ రోజైతే సూర్య భగవానుడి దేవాలయాల్లో కానీ, విగ్రహాలను పగలగొట్టడంలో కానీ, చర్చిల్లో దాడులు కానీ, మసీదుల్లో దాడులు కానీ, మీరు చూస్తే గుంటూరులో చర్చిల్లో దాడులు చేసేవాళ్ళు. ప్రతి చర్చిలో ఉన్న ప్రతి స్థలం ఆక్రమించారు. ఎన్నో మసీదులు ఇవాళ అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి. ఇవాళ మీరు చూస్తే విజయవాడలోనే మేము జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో ఆ రోజు హజ్ హౌస్ తీసుకొస్తే ఒక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి మేము తెచ్చిన కార్యక్రమాలే కానీ ఆ రోజు ముస్లిం కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఏది ఈ ప్రభుత్వం చేయలేదు. ఒక్క హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు, సిక్కుల మనోభావాలు, సర్వమత మనోభావాలు చెడగొట్టి ఇతరులకు ఉన్నది ఒకటే డబ్బు డబ్బు డబ్బు. వీళ్ళకి మతాలతో లేదు, పనులు లేదు, ఏటితో పని లేదు, డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బుతో కల్తీ నెయ్యి. నిజంగా చూస్తే కల్తీ నెయ్యి. ఏం చెప్తాడు? దానికి సమాధానం చెప్పడం. నిజంగా రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ అబద్ధం, ఈ రిపోర్ట్ కల్తీ అని చెప్పగలిగాడా? దాని మీద సమాధానం చెప్పడం. చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారంట. ఆయన అపచారం చేశారు, ఈయన కరెక్ట్ చేస్తున్నట్టు. ఈయన రాసే లెటర్ చూస్తే ఒక హాస్యాస్పదం. ఒక ఎంక్వైరీ అడగడం,
ఒక ఇది అడగడం అంటే ఏంటి? దేనికి భయపడుతున్నావు? పునః అడగమనండి, సిబిఐ ఎంక్వైరీ అడగమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. అపచారం జరిగింది, ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుమల లడ్డూ వివాదం, పొన్నవోలు సుధాకర్ కీలక వ్యాఖ్యలు. నిజంగా నెయ్యి కల్తీ జరిగిందా లేదా జరగకపోతే ఈ దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అని కోరుతూ సుబ్బారెడ్డి పిల్లు వేశారని వెల్లడి. తమ హయాంలో తిరుమలలో ఎలాంటి తప్పులు జరగలేదన్న భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్. బీఆర్ఎస్ అంతం చేయడం మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కాదు కదా, ఆయన జేజమతనం కూడా కాదని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. అసలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఖర్చుపై మాట్లాడే అర్హత కోమిటిరెడ్డికి లేదని వెల్లడి. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న రాజయ్య. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన. సిబిఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నామన్న కేసినేని చిన్ని. మనోభావాలను దెబ్బతీసిన జగన్ ను వెంటనే అరెస్టు చేయాలని వెల్లడి. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లిని కూడా అరెస్టు చేయాలని పిలుపు. ఖమ్మంలో భక్తుడికి చేదు అనుభవం. తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పట్లం కవర్. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తలు తెలిసిన తర్వాత మళ్లీ ఇలాంటిది జరగడం అపవిత్రమేనని భక్తుల ఆవేదన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.